ఐపీఎల్ బానిసగా నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోకైతే 400 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నా. అరే ఏంటి రోహిత్ బ్రో, ప్రతిసారి మీ ముంబై టీం అయితే ఎట్లా పడతారు ఇట్లాంటి జంబల్ హార్ట్ ప్లేయర్స్ ని? ముందు బూమ్రా, మొన్న తిలక్ వర్మ, ఇప్పుడైతే అశ్విన్ కుమార్, మంచి మంచి ప్లేయర్లనే పడతారు. అట్లాంటి వాళ్ళు పట్టేదే కాకుండా వాళ్ళతో డెబ్యూ చేసి ఛాన్సులు కూడా ఇస్తారు. ఇక్కడ ఒక మెట్ట ఎక్కేసారయ్యా ముంబై. ఏది ముంబై ఇండియన్స్ కాదు, టాలెంట్ ఇండియన్స్. ఎవరికి టాలెంట్ ఉందో వాళ్ళైతే ముంబైలోకి వస్తారు, ప్రూవ్ చేసుకుంటారు, పోతా ఉంటారు. అదిదా ముంబై. ఏదైతే తొండి తూచి మీరైతే తొండాడుతా ఉంటారు. లాస్ట్ మ్యాచ్ లో అంతా ఎట్లా బౌలింగ్ వేసిరి, ఈ మ్యాచ్ లో ఎట్లా బౌలింగ్ వేసిరి. ఆ పిల్లకాయని పట్టుకుని వచ్చి మా వికెట్లంతా తీసుకుపోయిస్తారా. ఇదైతే తొండాట. ఏ తొండి లేదు, అస్సాం బండి లేదు. ఫస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయేపాటికి ముంబై ఇంటికి అనుకున్నారా? ఇదిదా అసలైన ముంబై అంటే. లాస్ట్ మ్యాచ్ లో నా బ్యాటింగ్ తో అట్లాగే నా కెప్టెన్సీతో మ్యాచ్ ఓడిపించేసి అంట్రీ. ఇప్పుడేమంటారు, అదే కెప్టెన్సీతో మళ్ళీ గెలిపించిన, మంచి మంచి ఫీల్డ్ ప్లేస్మెంట్ పెట్టి వికెట్లు తీపిచ్చిన. ఎట్లు తీసిన వికెట్లు 4 వికెట్లు, 4. అది జస్ట్ 3 ఓవర్స్ లోనే. పిట్టలు రఫినట్టు రాళ్ళు పరేసా. మా హార్దిక్ కనుక ఇంకొక ఓవర్ ఇచ్చింటే ఈజీగా 5 కూడా తీసిండు. అయినా ఏం పర్లేదు, 4 వికెట్లు తీసిన. ఎట్లుంది మన దెబ్బ? ఈ టైం బాగుంది బుడ్డోడా. బిక్స్ యాదవ్ వేరే మూడ్ లో ఉన్నాడు కాబట్టి బోల్డ్ అయ్యాడు. అదే కనుక బిక్స్ యాదవ్ మోడ్ లో ఉన్నాడు అనుకో, ప్రతి బాల్ 6 కొట్టేసిను. నీ టైం బాగుంది అనుకోపో. నేను యా మోడ్ లో ఉన్నా కూడా నేనైతే ఈజీగా వికెట్ తీసిను. ఆయన మీలాంటి వాళ్ళకి చెప్పి వేస్ట్లే, మింగలేక మంగళారం అంటారు. షట్, రన్స్ కొట్టుకుపోతే ప్రతి పిల్ల పుల్కాగంతావా మాటలు పడాల్సిందే. నెక్స్ట్ మ్యాచ్ లో చూపిస్తా ఈ బిక్స్ యాదవ్ పవర్ ఏంటో. ఆ ఫస్ట్ ఓవర్ లో బోల్డ్ గా ఓవర్ లో ఎందుకుదా బోల్డ్ అవుతున్నావు? అక్కడ స్టార్ట్ అయింది వికెట్లు పడేది, పడుతూనే ఉంది. లాస్ట్ కి 116కి ఆల్అౌట్ అయిపోతుంది. నెక్స్ట్ మ్యాచ్ లోనే చూపియాలి మన పవర్ ఏంటో. మా ముంబైలో బౌలింగ్ లోనే కాదు, బ్యాటింగ్ లో కూడా సత్తా చాటారు. వాళ్ళు కొట్టిన 116 రన్స్ అయితే ఉఫ్ అని ఊది పడేసి ఎట్ట కొట్టిన హాఫ్ సెంచరీ. సూపర్ తంబి, ఇన్నాళ్ళకి నువ్వు టీమ్ లో ఉన్నానని గుర్తు చేపిస్వి. ఇన్ని రోజులు నువ్వెవరో కూడా తెలీదు. ఈ మ్యాచ్ లో 50 కొట్టి అందరికి గుర్తు తెప్పిస్వి. అంతా ఓకే గానీ నా టెన్షన్ అంతా రోహిత్ బాయ్ గురించే. వస్తాడు, కొన్ని చెట్లు నాటుతాడు, వెళ్ళిపోతా ఉంటాడు. ఇదేదో ఊర్లో జరిగే టోర్నమెంట్ లాగా ఆడతాడు. రోహిత్ బ్రో, కొట్టాల్సింది 116 రన్సే, అయినా కూడా నువ్వు అవుట్ అయిపోతివి. ఏంది ఇది? ఐపీఎల్ అంటే ప్రాక్టీస్ మ్యాచ్లే. అయినది 3 మ్యాచ్లు, ఇంకా 11 మ్యాచ్లు బ్యాలెన్స్ ఉంది. ఆడదాంలే. అయినా ఇప్పుడేమి, మ్యాచ్ అయితే గెలిచినాం కదా, అదే చాలు. రోహిత్ అంకుల్, మీరైతే అందరు టాలెంట్ ని గుర్తిస్తారు, కానీ నా టాలెంట్ మాత్రం తొక్కేస్తారు. అందరికి ఛాన్సులు ఇచ్చినట్లే నాకు కూడా మ్యాచ్ లో ఛాన్స్ ఏంటి, నేను కూడా ప్రూవ్ చేసుకుంటా. మీరు కనుక నాకు ఛాన్స్ లేదంటే మా డాడీకి కాల్ చేసి చెప్తాను. ఏంది ఛాన్స్ ఎలా? నీకు ఇచ్చిన 30 లక్షల బొక్క, అది మీ డాడీ ఇచ్చారనుకో. అయినా నీలాంటి ఎక్కువ టాలెంట్ ఉన్న ఆటగాళ్ళు అయితే గ్రౌండ్ లో మ్యాచ్ ఆడకూడదు, ఫోనే కరెక్ట్. నీ సెల్ కనుక ఇట్లా ఇచ్చినావంటే క్రికెట్ గేమ్ ఇన్స్టాల్ చేస్తా, నువ్వైతే ఆడుతూనే ఉండు. నీకెవరు ఛాన్స్ ఇచ్చేది? రోహిత్ అంకుల్, నాకు డౌట్. గేమ్ లో కూడా స్లెడ్జింగ్ చేయొచ్చా?